చైర్మన్ పల్లి గారికి, చైర్మన్ గారికి, మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎన్ వెంకన్న గారికి, మరియు ఈ వేదిక పైన ఉన్నటువంటి ఎంఆర్పీ సీనియర్ నాయకులు సోమవారం వ్యవసాయం గారికి, మరియు విద్యాసంఘం రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు ఇరుగురు సుధాకర్ గారికి, కౌన్సిలర్ మార్నని వెంకన్న రఘు గారికి, శ్రీనివాస్ గారికి, మరియు అందరిగా కూడా పేరు పేరున ప్రత్యేకంగా అంబేద్కర్ జయంతిని తెలియజేస్తూ, నా ఆత్మీయ బంధువులారా, ఆత్మీయ సోదరులారా, ఈరోజు మనం ఈ సమావేశం పెట్టుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన యొక్క గౌరవశ్రీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవశ్రీ భారత్ శంకర్ నాయక్ గారిని మనం అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మళ్ళీ మూడోసారి మనం శాసనసభలో అడుగుపెట్టే విధంగా చేసుకొని మనం మన మినిస్టర్ పదవి, మంత్రి పదవి కూడా తీసుకొని మన మైపాలు అభివృద్ధి పదవులు ఉండే విధంగా మనం ఉండడం సహకారం చెప్పి అన్నగారికి మద్దతుగా యావత్తు నియోజకవర్గంలో ఉండబడే దళిత ప్రజానీకం మొత్తం ఈ యొక్క సమావేశంలో ముఖ్య సమావేశం పెట్టడం జరిగింది. అదే రకంగా ఈ మైపాల్ నియోజకవర్గంలో దళిత సమాజంలో దాదాపు 30,000 ఓట్లు ఉన్నాయి. అవి అన్ని కాకుండా మనం మన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భారత శంకర్ నాయక్ గారికి వేసి మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు బీజేపీ పార్టీ దళిత సమాజం సంబంధించినటువంటి కొంతమంది నాయకులతోటి దళిత సమాజం మొత్తం ఏదో మభ్యపెట్టే విధంగా ఈ ఓట్ల కోసం మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, వర్గీకరణ చేస్తామని చెప్పి మభ్యపెట్టే విధంగా ఈరోజు దళిత కాలంలో 70 సంవత్సరాల కానీ బీజేపీ అడుగుపెట్టిన బీజేపీ ఈరోజు అడుగుపెట్టి బీజేపీ దళిత కులాలలో వెళ్తూ ఉంది. దాన్ని మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 60-70 సంవత్సరాల కానుండి దళిత సమాజాన్ని ఓటు బ్యాంక్గా వాడుకొని మనల్ని ఎక్కడైతే పూరి గుడిసెలలో అట్టాడి వర్గాల్లో గూడాలలో ఉన్నామో మనం అదే రకంగా ఉండే విధంగా మన ఓటును ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్గా రాజకీయాలు చేస్తూ ఉంది. దాన్ని కూడా మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనంతా కూడా మిత్రులారా, మనం ఏదైతే మన బీఆర్ఎస్ పార్టీ ఉందో గౌరవశ్రీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో మనం తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఈరోజు విద్యుత్తులో కావచ్చు, అభివృద్ధిలో కావచ్చు, అదే రకంగా అన్ని రంగాల్లో మనం ఏ రకమైతే సంక్షేమ పాలనలో ముందుకు పోతున్నామో దాన్ని ఇంకా ముందు తీసుకోవాలంటే అదే రకంగా ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టినటువంటి దళితులలో వెలుగు తెచ్చేటువంటి ఒక దళిత సంక్షేమ పథకమైనటువంటి దళిత బంధు ఎవరు కూడా ఇంతవరకు ప్రపంచంలో భారతదేశంలో పెట్టలేదు. అలాంటి సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చి దళితులలో వెలుగు నింపడానికి, వాళ్ళు దళితులు ఆర్థికంగా బలోపేతం కావడానికి, దళితులుగా గుండె ధైర్యంగా బ్రతకడానికి, సమాజంలో బ్రతకడానికి ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మనకు ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి మనం అంతా కూడా ఆ సంక్షేమ పదాన్ని, ఆ పదాన్ని మనం అందుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళీ మూడోసారి మనం గెలిపించుకునే బాధ్యత మన మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మీరంతా కూడా మన దళిత గుడాలలో మన యొక్క సంక్షేమ పాలన గురించి చెప్పుకొని మనం ఈ మైపాల్ నియోజకవర్గంలో మన గౌరవశ్రీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భారత శంకర్ నాయక్ గారిని అత్యధిక మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు నాకు ఏర్పడుతున్నటువంటి జై శంకర్ అన్న, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత.